ప్రజల గుండెల్లో నిలబడ్డారు. ఆయనకి ఎస్, నిజానికి ఆయన దగ్గర ప్రేరణ తీసుకున్న వాళ్ళను పిలిచినప్పుడు ఆపటం మాకు సాధ్యం కాదు. ఎందుకనంటే ఆ ప్రేరణ అలా ప్రవాహంలా వెళ్ళిపోతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం విక్రమ్ గారి దగ్గర నుంచి ఈ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా తెలుగు వాళ్ళందరికీ ఒక సమాచారాన్ని అందజేసే ప్రయత్నం చేస్తా. ఆయన ఇటీవల కొన్ని వాల్యూమ్స్ రిలీజ్ చేసినప్పుడు శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆయన ఒక పిహెచ్డీనే చేశారు ఎన్టీఆర్ గారి పాలన మీద, వ్యక్తిత్వం మీద, ప్రసంగాల మీద, అనేకమైనటువంటి నిర్ణయాల మీద. అందుకే ఇవాళ రాజకీయానికి, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితికి ఎన్టీఆర్ గారు చేసిన రాజకీయం, ఇవాళ రాజకీయం నేర్చుకోవాల్సిన అంశాల మీద ఎస్ విక్రమ్ గారు మీ దగ్గర నుంచి ఆహ్వానిస్తున్నా. ఆ సమాచారాన్ని మీరే ప్రజలకు పంచమని వేడుకుంటున్నా. ముందుగా పెద్దలు వసంత నాగేశ్వరరావు గారికి, మేడం గారికి, మీకు ప్రేక్షకులకి నమస్కారాలండి. నమస్తే అండి. వసంత నాగేశ్వరరావు గారితో నేను డిబేట్లో పాల్గొనటం ఇదే ప్రథమం. నాకు నా చిన్నతనంలో వారిని వీర వసంత అనేవాళ్ళు. నాకు బాగా గుర్తు, మా విజయవాడ కస్తూర్బాపేటలో ఉండేవాళ్ళం మేము. ఒకనొక 70s లో ఒక సభ జరిగితే వసంత నాగేశ్వరరావు గారు వస్తున్నారు అని అక్కడంతా తెలిస్తే, మేము పిల్లలుగా స్కూల్లో చదువుకున్న రోజుల్లోంచి నాకు రాజకీయాలంటే చాలా ఆసక్తి. వసంత నాగేశ్వరరావు గారు వస్తున్నారంటే మేమంతా వెళ్ళి ఆయన ప్రసంగాన్ని వినే భాగ్యం. ఆయన చాలా ఆవేశంతో, అప్పుడు మంచి ఆయన కర్లీ హెయిర్, గడ్డము నాకు బాగా గుర్తుంది. అది చాలా వివిడ్గా నాకు గుర్తొస్తుంది వసంత నాగేశ్వరరావు గారిని చూస్తుంటే. సో చాలా సంతోషంగా ఉంది వారితో ఈ డిబేట్లో పాల్గొంటాం. అదేవిధంగా ఇక కాట్రగడ్డ ప్రసూన్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వారు బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, చాలా సంస్కారం ఉన్నటువంటి యువతి. వారు ఎన్టీ రామారావు గారు 83లోనే ఎమ్మెల్యే. కొన్ని తప్పులు లేకపోతే ఆమె ఎక్కడో ఉండాల్సినటువంటి ఒక పొలిటీషియన్ అని ఎప్పుడూ నేను అనుకుంటా ఉంటా. వారితో కూడా నాకు చాలా సాన్నిహిత్యం ఉంది. ఇవాళ ఎన్టీ రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఈ విధంగా మీరు ఈ డిబేట్ పెట్టడం, ఎన్టీ రామారావు గారి యొక్క స్మృతులని, ఆయన గొప్పతనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని తిరిగి ప్రజలకి తెలియజెప్పేటువంటి ఒక వేదికగా దీన్ని ఉపయోగించుకోగలుగుతున్నాం. నిజం అండి. ఎస్, ఎన్టీ రామారావు గారు 1983లో ఆయన రాజకీయ రంగ ప్రవేశం, అంటే 82లో రాజకీయ రంగ ప్రవేశం చేసి 83లో ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యారు. అదే సమయంలో నేను జర్నలిజంలో 83లో ఎంటర్ అయ్యాను. అక్కడి నుంచి కూడా ఆయన జీవితాన్ని, ఆయన ప్రతి అడుగుని కూడా చాలా సునిశ్చితంగా, చాలా దగ్గర నుండి గమనించినటువంటి జర్నలిస్టులో నేను ఒకడిని. ముందుగా ఎన్టీ రామారావు గారి 4 పార్శ్వాలు, ముందుగా ఆయన క్రమశిక్షణ, 2 సినీ జీవితం, 3 రాజకీయ జీవితం, 5 ఆయన సమాజంలో తెచ్చినటువంటి మార్పులు. వీటిలన్నింటినీ మనం చర్చించుకోవాలంటే అసలు కొన్ని గంటలు కాదు కదా, కొన్ని రోజుల సమయం కూడా పడుతుంది. అంతగా ఆయన సమాజాన్ని ప్రభావితం చేశారు. అయితే నేను కొన్ని అంశాలను మాత్రం ప్రస్తావిస్తాను. పెద్దలు ఇప్పుడు అనేక అంశాలను చెప్పారు. వారు తెచ్చినటువంటి, ఆయన ప్రవేశపెట్టినటువంటి వినూత్న పథకాలను గురించి వారు చెప్పారు. ఎందుకంటే ఆయన ఆ రోజు క్యాబినెట్లో, ఎన్టీ రామారావు గారి తొలి క్యాబినెట్లో వసంత నాగేశ్వరరావు గారు ఉన్నారు కాబట్టి అది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ఆయన ఏది చెప్పినా కూడా మేమంతా ఏంటంటే బయట నుంచి, మనం వాళ్ళంతా బయట నుంచి చూసిన వాళ్ళం, విన్నవాళ్ళం, దగ్గర నుంచి చూసిన వాళ్ళం. అయితే ఒకటి, ఎన్టీ రామారావు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్, నిజానికి ఏ రాజకీయ పార్టీ అయినా కూడా సిద్ధాంతం కేంద్ర బిందువుగా ఉంటుందండి ప్రతి రాజకీయ పార్టీకి. ఆయన రాజకీయ పార్టీ పెట్టినప్పుడు చాలామంది అన్నారు, మీ రాజకీయ సిద్ధాంతం ఏంటి అని. అంటే లెఫ్టిస్టా, మీరు రైటిస్టా, సెంట్రిస్టా ఏంటి అని అన్నప్పుడు ఆయన ఒకటే మాట అన్నారు, నా సిద్ధాంతం బూజు పట్టిన గ్రంథాలయాల్లో, పుస్తకాల్లో కనపడదు బ్రదర్. పేదవాడి ఆకలిలో నా సిద్ధాంతం కనపడుతుంది, కార్మికుడి స్వేదంలో కనపడుతుంది, కర్షకుడి కష్టంలో కనపడుతుంది అన్నారు సిద్ధాంతం. అంత గొప్పగా ఒక రాజకీయ పార్టీ సిద్ధాంతం ఏంటంటే అదేదో అర్థం కాని బ్రహ్మ పదార్థం కాదు, ఇది రాజకీయ పార్టీ యొక్క విధానం, సిద్ధాంతం అని తెలియజెప్పినటువంటి ఒక గొప్ప రాజకీయ నాయకుడు ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా మీరు ఎన్టీ రామారావు గారు తొలి ఎన్నికల ప్రణాళికను కనుక పరిశీలిస్తే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రిపబ్లికన్ పార్టీ మేనిఫెస్టోకి, ఎన్టీ రామారావు గారు మేనిఫెస్టోకి చాలా సారూప్యత ఉంటుందండి. కాకపోతే అంబేద్కర్ గారి రిపబ్లికన్ పార్టీ మేనిఫెస్టో చెప్పినప్పటికీ అది దాన్ని అమలు చేయలేకపోయారు. ఎందుకంటే ఆయనకి రాజ్యాధికారం రాలేదు. కానీ ఎన్టీ రామారావు గారికి రాజ్యాధికారం వచ్చింది.
ఆయన ఏదైతే ఆయన మేనిఫెస్టోలో పెట్టారో ఆ మేనిఫెస్టోలో అంశాల్ని ఆయన తూచా తప్పకుండా పాటించారు. ముఖ్యంగా ఆయన రాజకీయాల్లో స్వచ్ఛమైనటువంటి యువతని ఆహ్వానించారు, చదువుకున్న వారిని ఆహ్వానించారు. ఇవాళ కాటగడ్డ ప్రసూదన్ గారిని వచ్చారంటే ఆ రోజున ఆమె లెక్చరర్గా పనిచేస్తున్నారు, పిలిచి టికెట్ ఇచ్చారు. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, లెక్చరర్లు, లాయర్లు, డాక్టర్స్, ఇంజనీర్లు ఇట్లాగా ఉన్నారు. అదేవిధంగా యూత్ అండి, యూత్ 1983లో ఎమ్మెల్యేలైన సగటు వయసు 40 సంవత్సరాలు. అదే అట్లాగా ఒక మార్పు కావాలంటే, చేంజ్ ఏజెంట్స్ కావాలంటే యువత కావాలి. యువతకి ఏంటంటే అవినీతికి పాల్పడరు, వాళ్ళు ఒక సమాజం కోసం తాపత్రయపడతారనే దాంతో ఆయన యువతను ఆహ్వానించారు, మహిళలను ఆహ్వానించారు. ముఖ్యంగా ఆయన మహిళా సాధికారతకు పెద్దపీట వేయటం మనకు కనపడుతుందండి. ముఖ్యంగా మనందరికీ తెలుసు, మహిళలు 50% ఉన్నటువంటి మహిళల్ని అంతకుముందు ఏ ప్రభుత్వం కూడా అభివృద్ధిలో వాళ్ళని భాగస్వాములు చేయాలి. అటువంటిది మహిళలకు ఆయన 30% రిజర్వేషన్లు, ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లు కల్పించారు. అదేవిధంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించారు. మహిళా యూనివర్సిటీ పెట్టారు. ఆస్తిలో హక్కు మహిళలకు కల్పించారు. అదేవిధంగా మహిళలకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి పథకాలను ఆయన ప్రవేశపెట్టి మహిళలు భాగస్వాములు కావాలి, మహిళా విద్య ఈ సమాజానికి ఉపయోగపడుతుంది అనేటువంటిది మహిళల కోసం ఆయన ఎన్నో చేశారు. అదేవిధంగా సామాన్యులకు టికెట్లు ఇచ్చారండి. ఇవాళ మనం చూసినట్లయితే ఇవాళ 100 కోట్లు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయగలిగేటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు అవేం చూడాల, అప్పటికే కాంగ్రెస్ పార్టీలో చాలామంది కోటీశ్వరులు ఉన్నారు, కానీ సామాన్యులను నిలబెట్టి గెలిపించుకున్నారు. ఆయన ఒకటే మాట చెప్పారు, బ్రదర్ మీరెవరూ డబ్బులు ఖర్చు పెట్టద్దు, నా బొమ్మ పెట్టుకొని మీరు ప్రచారం చేసుకోండి అని చెప్పారు. వారిద్దరికీ తెలుసు, రామారావు గారు అప్పుడు కొంతమందికి మాత్రమే, అంటే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి అభ్యర్థులకు 5,000 రూపాయలు పార్టీ ఫండ్ ఇచ్చారండి. ఆ పార్టీ ఫండ్ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఆయన జోలి పట్టి సేకరించినటువంటి అన్ని దాంట్లోంచి ఆయన 5,000 రూపాయలు విరాళాలు ఇచ్చి వాటితో ఎన్నికలు జరిపించారు. అదేవిధంగా ఆయన రాజ్యసభకి పంపించిన వాళ్ళు చూసినట్లయితే ప్రొఫెసర్ లక్ష్మణ, ఆయన ఒక ప్రొఫెసర్గా యూనివర్సిటీలో ఉంటే ఆయన పిలిచి టికెట్ ఇచ్చారు. ఆ రోజున ఎన్టీ రామారావు గారి దగ్గరికి ధర్మతేజ లాంటి వాళ్ళు సూట్ కేసులతో డబ్బులతో వచ్చారు రాజ్యసభకి వెళ్ళటానికి కోసం. ఆయన నథింగ్ డూయింగ్ అన్నారు, సామాన్యులకు ఇచ్చారు. ఆ విధంగా రాజకీయాన్ని ఒక సామాన్యుల చెంతకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి. అదేవిధంగా మీకు ఇక బీసీల గురించి చెప్పాల్సి వస్తే 50స్లోనే డాక్టర్ రామ్ మనోహర్ లోహియా బీసీలకి రాజ్యాధికారం కావాలి, అది ఒక నేషనల్ ఎజెండా కావాలని ఆయన పదే పదే మాట్లాడేవారు. కానీ ఎన్టీ రామారావు గారు దాన్ని చేసి చూపించారు. లోహియా ఏదైతే చెప్పారో దాన్ని రామారావు గారు బీసీలకి స్థానిక సంస్థలు రిజర్వేషన్ కల్పించారు. వాళ్ళకి అన్ని విధాలుగా అండదండలుగా ఉన్నారు. అందువల్లే తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత బీసీలు బలపడ్డారు, రాజకీయంగా బలపడ్డారు, ఆర్థికంగా బలపడ్డారు, వాళ్ళ యొక్క సామాజిక స్థాయి పెరిగింది. ఆ విధంగా చూస్తే రామారావు గారు నిజమైనటువంటి అంబేద్కరిస్టు, నిజమైనటువంటి లోహియాయిస్ట్ అని కూడా మనం చెప్పాలి. ఇక ఆయన జాతీయ రాజకీయాల్లో ఆయన పోషించినటువంటి పాత్ర మనం చూసినట్లయితే కాంగ్రెసేతర పక్షాలన్నింటినీ ఒక చోటకి చేర్చి దాదాపు ఆ రోజు ఉన్నటువంటి 29 పార్టీలని ఒక చోటకి తీసుకొచ్చి విజయవాడలో కాన్క్లేవ్ నిర్వహించారు. నా బాగా గుర్తు, నేను అప్పుడు బెడ్డింగ్ జర్నలిస్ట్గా ఉండి విజయవాడ అడ్రోడ్డు దగ్గర, అంటే అక్కడ అడ్రోడ్డు దగ్గర సర్క్యూట్ గెస్ట్ హౌస్ అని ఉంటుంది. ఆ సర్క్యూట్ గెస్ట్ హౌస్లో జాతీయ మీడియాతో ఆయన మాట్లాడారు. ఆ జాతీయ మీడియాతో మాట్లాడినప్పుడు నార్త్ అంటే ఉత్తరాదికి చెందినటువంటి ఒక జర్నలిస్ట్ ఒక ఆయన అన్నాడు, రామారావు గారు అంటే ఇంగ్లీష్లోనే, యు ఆర్ వెరీ లక్కీ అండి, యూ డి నాట్ హ్యావ్ ఎనీ హైకమాండ్ అంటే ఆయన వెంటనే ఒక మాట అన్నారు, పీపుల్ ఆర్ మై హైకమాండ్ అన్నాడు. వెంటనే ఆ మాట అనగానే చాలా, ఎందుకంటే ఆయన చాలామంది అనుకునేవాళ్ళు ఆయన పేపర్లో చదవరు, ఆయనకి రాజకీయ పరిజ్ఞానం తక్కువ అనుకునేవాళ్ళు, కానీ ఆయనకి అబండెంట్ కామన్ సెన్స్ ఉండేది. ఆయన ఎక్కడ తడుముకునేవాడు కాదు. ఎందుకంటే ఆయనకు ఒక అంటే పేద ప్రజలకి ఏదో ఒకటి చేయాలి అనేటువంటి ఒక ఇది ఉండేది. ఆ ఉన్న బట్టే ఆయన అసలు ఎక్కడా కూడా ఏమీ తడుముకోకుండా చెప్పాడు. అదేవిధంగా ఆయన సబ్సిడీ రైస్ 2 రూపాయల బియ్యం పెట్టాలన్నప్పుడు కొంతమంది వెళ్ళి ఐఏఎస్ ఆఫీసర్లు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, సార్ దీనివల్ల కొంచెం ఎక్స్చెక్కర్ మీద బడ్జెట్ పడుతుంది, దీనికి ఇవ్వటం మంచిదేనా అంటే ఆయన ఒకటే మాట అన్నారు, పేదవాడికి ఎంత మనం నైవేద్యం పెట్టని రాజకీయం దేనికండి, అవసరం లేదు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, మనం ఇవ్వాల్సిందే అన్నారు. అంటే ఆయన ఆలోచన కానీ ఆయన పథకాలన్నీ కూడా పేదవాడి చుట్టూ, పేదవాడి సెంట్రిక్గానే రూపొందుకున్న పరిస్థితి ఉన్నది. అట్లాగా చెప్పాలనుకుంటే అనేకం ఉన్నాయి. ఆయన అసలు సంపన్నులని దగ్గరికి చేర్చుకునేవాడు కాదు. సంపన్నులంటే ఆయనకు పెద్ద వ్యామోహం లేదు. అసలు సంపన్నులని దగ్గరికి చేర్చుకోవడం,
ఆయన అందరూ పేదలు మధ్యతరగతులు వాళ్ళని దగ్గరికి తెచ్చుకున్నారు, వాళ్ళకి రాజకీయంగా జన్మనిచ్చారు, రాజకీయంగా అనేక పదవులు ఇచ్చి ప్రోత్సహించారు. అందువల్ల ఆయనకు ఉన్నటువంటి అంటే కళల పట్ల, భాష పట్ల ఆయనకు ఉన్నటువంటి అభిమానం, అనురక్తి మనం తెలుసు. ట్యాంక్ బండ్ మీద విగ్రహాలను స్థాపించడం లాంటి కార్యక్రమాలు అనేకం ఆయన చేశారు. అందువల్ల ఎన్టీ రామారావు గారు ఖచ్చితంగా ఆయన ఒక శకపురుషుడు. ఎన్టీ రామారావు గారి గురించి తెలియాలంటే ఇవాళ చాలా మందికి ఏంటంటే కొన్ని అంశాలనే స్పృశిస్తారు, కానీ ఆయన నిజమైనటువంటి ఎన్టీ రామారావు గారు ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, ఆయన ఏ విధంగా వ్యవస్థను మార్చారని తెలియజెప్పడం కోసం ఫస్ట్ టైం నేను అసెంబ్లీ స్పీచెస్ అన్ని సంకలనం చేసేది మీరు ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నాను. అదేవిధంగా ఆయన చారిత్రక ప్రసంగాలునే అవి కూడా ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చాను. అదేవిధంగా ఇదంతా మేమంతా ఒక కమిటీ లాగా ఫామ్ అయ్యాము. టీడీ జనార్దన్ గారు చైర్మన్గా మేమంతా సభ్యులుగా అవన్నీ కూడా నేను దగ్గరుండి దాదాపు 7-8 నెలలు శ్రమించి ఒక సావనీరు కూడా, ఆ సావనీరులో కూడా చాలామంది ఆర్టికల్స్ వేసాం. వాళ్ళకు ఉన్న అనుబంధాలు ఎన్టీ రామారావు అంటే డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్, నాట్ ఓన్లీ పొలిటీషియన్స్. అదేవిధంగా ఆయన సామాజిక సేవ చేశారు. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆయన విజయ సంస్థలో ఆయన ఒక అంటే కాంట్రాక్ట్గా ఉండి హీరోగా పనిచేస్తున్నప్పుడు రాయలసీమలో దుర్భిక్షం వస్తే ఆయన వెంటనే తోటి కళాకారులతో పాటు అక్కడ అనేక కార్యక్రమాలు చేసి విరాళాలు సేకరించి ఇస్తే విద్యా సంస్థలో ఉండేటువంటి చక్రపాణి గారు, నాగిరెడ్డి గారు ఆయన రామారావు గారిని పిలిచి, రామారావు గారు మాకు చెప్పకుండా మీరు ఎలా వెళ్ళారని అడిగితే, ప్రజలకి ఇబ్బందులు వచ్చినప్పుడు నాకు మీ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదని చెప్పి ఆ విజయ సంస్థ నుంచి బయటకు వచ్చి సొంతంగా ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని ఎన్ఏటి సంస్థ, దాని ద్వారా కొన్ని సినిమాలు తీసినటువంటి చరిత్ర ఉంది. అందువల్ల మనం సినిమా పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు ఎన్టీ రామారావు గారితో సరిపోల్చదగినటువంటి నాయకుడు భారతదేశంలో లేదు. మీరు చెప్పినట్టుగా ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటికీ ఆయనకి భారతరత్న అనేది రాకపోవడం అనేటువంటిది చాలా శోచనీయం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, కొత్తగా ఏర్పడే కేంద్ర ప్రభుత్వం అయినా ఆయనకి భారతరత్న ఇవ్వాలి. భారతరత్న ఇవ్వటం ద్వారా భారతరత్నకి ఒక మంచి గౌరవం లభిస్తుంది అనేది నా అభిప్రాయం అండి. ఎస్ విక్రమ్ గారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా భారతదేశంలో అందరికంటే